హాయ్ అండి. నీ తనువు నాదే చెల్లి పార్ట్ 11. అలాగే చూసి ఇది చాక్లెట్ ఏమో అనుకుంది. బికాస్ చాక్లెట్ అంటే పిచ్చి మన పాపకు. 5 స్టార్ అనుకుని నోరు ఊరుతూ ఉంటే వెళ్ళి చేతిలో తీసుకుంది. మన మాన్షర్ రూమ్ లో చాక్లెట్లు ఎందుకుంటాయి? అది వేరే ప్యాకెట్ లేండి. ఎందుకో మన తింగర్ పాపపై మనసులాగి వెనుకే వచ్చాడు మాన్షర్. డోర్ దగ్గర నిలబడి హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని ఆమెని చూస్తూ ఉన్నాడు వెనుక నుండి. ఆమె డ్రెస్ కూడా చేంజ్ చేసింది. బ్లాక్ జర్కిన్ మెరూన్ లాంగ్ కుర్తీలో ఉంది. హెయిర్ అంతా పోనీటైల్ వేసుకుని లైట్ మేకప్, చిన్న గోల్డ్ జుంకాలు. తను వెరైటీగా ఉంది. మార్నింగ్ వేరేవి కదా వేసింది, ఇవి ఎక్కడ తీసింది? ఇప్పుడు ఎలా ఉందేంటి పిల్ల? తను హాస్పిటల్లో ఫ్రెష్ అయిందా? డే అంతా అక్కడేం చేసింది? తన మమ్మీతో టైం స్పెండ్ చేసిందా అనుకుంటూ నిలబడి తననే చూస్తూ ఉంటే తన చూపులు బెడ్ మీద పడడం గమనించి ఈ టైంలో ఏంటి పడుకుంటుందా ఏంటి అనుకున్నాడు. మన తింగర పాప వెళ్ళి ప్యాకెట్ తీసి ర్యాపర్ ఓపెన్ చేస్తుంది. ఇక రెడ్డి షాక్ అయ్యి ఏయ్ అని అరిచాడు. ఉలిక్కిపడి తన బెడ్ మీద కూర్చున్నట్టు కూలబడిపోయింది ప్రీతి. భయంగా రెడ్డిని చూస్తూ ఉంటే ఏ తింగరి అని తిట్టి తను జడ్చుకుని వదిలేసిన ప్యాకెట్ తీసుకుని తన ప్యాంట్ పాకెట్ లో వేసుకున్నాడు రెడ్డి. అతను పాకెట్ వైపే చూస్తుంది. చాక్లెట్ దొంగ. సార్ నాకు చాకీ కావాలి అని అంది. ఓ యు లైక్ చాకీ అంటూ ఆమె పక్కనే బెడ్ మీద కూర్చున్నాడు. అవును అన్నట్టు కళ్ళు టపటపలాడించింది. ఇక కళ్ళు వికిలిచ్చింది మన ప్రీతి. నా దగ్గర చాలా ఉన్నాయి, ఇవ్వనా? హా అని అంది మెరిసే కళ్ళతో. ఆమె తల వెనక్కి చేతిని పెట్టి ఆమెకు దగ్గరగా జరిగాడు. బెదురు కళ్ళతో చూస్తుంది తను. ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఆ కళ్ళని చూస్తూ సర్కాస్టిక్ స్మైల్ తనకు అర్థం కాలేదు. మన పిచ్చి పాపకు ఆ మాన్సర్ మనుషుల్లో ఉండే థాట్స్ కూడా ఎరగని పాప. అలానే ఎందుకు పట్టుకున్నాడో కూడా తనకు అర్థం కాలేదు. బిత్తరి చూపులు చూస్తూ ఉంటే యు వాంట్ చాక్లెట్ అని అన్నాడు. ఏదో తేడా కొట్టింది. బట్ చాక్లెట్ పిచ్చిలో హా అని అంది అంతే. ఒక్కసారిగా ఇద్దరి పెదవులు జత చేశాడు. కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతూ చేతులు కాళ్ళు బిగించింది. భయం కంటే బాధే ఎక్కువగా ఉంది తనలో. అదురుకుని హదరాలను వదిలేసింది. మరొక్కసారి జత చేశాడు. ఇంకా కోరిక చల్లారిక ఆమె పెదవులతో గట్టిగా ముద్దు పెట్టాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రీతికి. ఏడిస్తే చెంప పగులుద్దని తనకు తెలుసు కదా, అందుకే ఓర్చుకుంది. కానీ ఆగనంటూ ఆ నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. మాన్షర్కి కోపం తెప్పించింది. ఆమెను వదిలి మెడ మీద అతని కొరికైన మీసాలతో గిలిగింతలు పెడుతున్నాడు. పరవశానికి బదులు వణుకు పుట్టి బెంకుతుంది. ఆమె వెక్కిళ్లకు డిస్టర్బ్ అవుతూ వదిలి అర్జున్ ప్రీతి ఫేస్ చూశాడు. కళ్ళ నిండా నీళ్లతో ఉంది. తనకి కోపం నశాలానికి అంటింది రెడ్డికి. ఏయ్ అని అరిచాడు కోపంగా. జర్చుకుని అతన్నే భయంగా చూస్తుంది. ఎందుకే ఏడుస్తున్నావు? ఎందుకు లేదు అని అంది. పెదవులు మాత్రమే కదిలాయి. మాట పెగల్లేదు. భయం చాలా ఎక్కువగా ఉంది తనకు. చంపుతా అని ప్రీతి గొంతు పట్టుకుని బెడ్కి ఆంచాడు కోపంగా. మెడ దగ్గర అతని చేతిని పట్టుకుని దొగ్గుతుంది ప్రీతి. ఏడవద్దు అని నీకెన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ క్రై చేస్తావా అని గట్టిగా గద్దించాడు మాన్షర్ ప్రీతి మీద. లేదు లేదు ఇంకెప్పుడు ఏడవను అని తలగ్గించుకుంటుంది. ఆర్ యు షూర్ అని అరుస్తూ పిల్లోకి ఆమె ఫేస్ ని అదిమాడు. హా అని అనలేక దొగ్గుతూ అతను పట్టు విడిపించుకోవాలి అని చూస్తూ ఉంటే వదిలేశాడు. అతను వదలగానే ప్రాణం లేచొచ్చింది. గొంతుకు సరి చేసుకుంటూ దగ్గుతుంది. పక్కనే గ్లాస్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ తీసి ఇచ్చాడు. ఒక్కసారిగా భయంతో ఆవేశంతో గడగడా తాగేసింది. రెడ్డిని చూస్తూ ఉంటే కోపంగా ఆమెను చూసి నాకు గర్ల్స్ మీద మంచి ఒపీనియన్ లేదు. ఐఎమ్ బ్యాడ్ బాయ్. సో నాకు నచ్చినట్లే నా చుట్టూ ఉన్నవారు కూడా ఉండాలి. మోస్ట్లీ నా అనుకున్నది నేనేం చెప్పినా సరే తప్పకుండా విని తీరాలి. నువ్వు నా థింక్ అనుకున్నాను, సో నువ్వు నా కంట్రోల్లో ఉండాలి. అండర్స్టాండ్ అని కోపంగా అరిచాడు అర్జున్ తన మీద. అతని కళ్ళల్లో కనబడుతున్న కోపం రౌద్రం చూసి వణుకుతూ ఓకే అన్నట్టు తలూపింది ప్రీతి. వాయిస్ లేదా అని మళ్ళీ బిగ్గరగా అరిచాడు. ఉంది, ఇక నుంచి నీ మాటే వింటాను మాన్షర్ అని అంది.
కళ్ళు పెద్దవి చేసి చూశాడు అర్జున్. ఆ చూపు కదురుకుని తను మాన్షర్ అన్నదని అర్థమై సారీ అంది చాలా లో వాయిస్ తో. యునో ప్రీతి, నాకు మీ డాడీ అంటే చాలా కోపం. అది బిజినెస్, బట్ నీ మీద చాలా ఉంది. ఇంకో థాట్ లేదు. అంటే డాడీ పే రివెంజ్ కూడా తీర్చుకోవాలి నీతో పాటు. అందుకే నిన్ను మ్యారేజ్ చేసుకుంటా. అంతవరకు మనం దూరంగానే ఉంటాం. మళ్ళీ మ్యారేజ్ ఎందుకు అని మాన్షార్ అనబోయి సారని అంది. చెప్పాగా మీ డాడీ మీద రివెంజ్ అని అన్నాడు. మా డాడీకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని అంది. మరి నీ కోసం ఎందుకని అంతలా ఆరాటపడుతున్నాడు? ఏమో అని అంది ప్రీతి తలదించుకుని. షార్, వాష్రూమ్ వెళ్ళు అన్నాడు. ఇక ఫోన్ ఓపెన్ చేస్తూ మరి నా చాకీ, నాకు ఆకలిగా ఉంది, చాలా చాలా ఇన్నోసెంట్ యాడ్ చేసి ముద్దుగా అడిగింది. అంతే, మాన్సర్ ఒక్కసారిగా ఫ్లాట్ అయ్యాడు. షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె అమ్మో తిడతాడేమో ఏంటో అని అనుకుని చాకీ అంటే కిస్ అని గుర్తుకు వచ్చి పరుగున వాష్రూమ్ లోకి దూరింది. ఆమె వెళ్ళగానే నవ్వాడు రెడ్డి. అతనికి నవ్వు తెప్పించిన ఏకైక అమ్మాయి అనుకున్నాడు. వెంటనే బయటకు వచ్చేసింది. మాన్షర్ అని నసుకుతూ పిలిచింది. ఏంటి? కళ్ళు ఎర్రగా చేసుకుని చూశాడు తన వైపు. ఆ చూపేంట్రా బాబు, చంపేస్తావా నన్ను అని మనసులోనే తనని తిట్టుకుని వాష్రూమ్ వెరైటీగా ఉంది. వెరైటీగా అంటే అర్థం కానట్లు లుక్ ఇచ్చాడు. వెస్ట్రన్ స్టైల్లో ఉంది, నేను వెళ్ళను అని అంది మారం చేసినట్లు ప్రీతి. ష్ అని నిట్టూర్చి ఈ కోడ్ బ్రెయిన్ వేసుకుని నాకెక్కడ తగిలవే తింగరిదానా అని అని ప్రీతిని తిట్టి సరే ఈ రూమ్ కి అటాచ్ చేసిన ఇంకొక రూమ్ ఉంది వెళ్ళు అన్నాడు. ఓకే అని తలూపి వెళ్ళింది. ఏంటి అసలు పిచ్చి పిల్ల చాలా వెరైటీగా ఉంది, పైగా వెరీ ఇన్సెన్సిటివ్ అని నవ్వుతూ ఫోన్ చూశాడు. అందులో ఫస్ట్ వేవ్ ఫోటోలు ఉన్నాయి. వాటిని తదేకంగా చూశాడు. జానకమ్మ తనేనా? ఇంత అందంగా ఉందేంటి? అచ్చు ప్రీతిలాగానే ఉంది తను కూడా. అందుకేనా అంకుల్ ఇంత లవ్ చూపిస్తున్నారు? మరి తను ఇంత ఇంటెలిజెంట్ లా కనిపిస్తూ ఉంటే ఈ ప్రీతి అంటే థింగర్ లా కనిపిస్తుంది. ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది అని రెడ్డి ఆలోచిస్తూ ఉంటే ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది ప్రీతి. ఆమె ఫేస్ చూసి వితౌట్ మేకప్ తో కూడా ఇంత తెల్లగా ఉన్నావేంటి అంటే మౌనంగా చూస్తూ ఉంటే ఉష్, ఈ మౌనముని నాకెక్కడ దొరికిందిరా బాబు అని అనుకుని ఆకలికి చాకీ కావాలి అన్నావు కదా, స్నాక్స్ ఆర్డర్ చేయనా అని అన్నాడు. వద్దు అని అంది. ఏం ఆయురోగం అని ఎరిచాడు అర్జున్. నేను ఆయిల్ ఫుడ్ తినను అని అంది. మరేం తింటావు? మేకల ఆకులు తింటావా లేక కోడిల గింజలు తింటావా? మాన్షార్ అని కోపంగా కళ్ళెత్తని తీసుకుని చూస్తుంది. కోడి పాప. ఓ సారీ ప్రీతి పాప. దానికి రెడ్డి నవ్వుతూ మాన్షార్ అన్నందుకు కోపం రాలేదు. బట్ నువ్వు చాలా చాలా ప్యూర్ వైట్ గా ఉన్నావు. అందుకే ఇండియన్ బ్రాయిలర్ కోడ్లా కనిపించావు. సార్ అని అంది కోపంగా ప్రీతి. చెప్పు. టర్కీ కోడి పిల్ల అన్నాడు. అబ్బా అని నిరాశగా పట్టుబెట్టుకుంది. ఓకే ఆర్డర్ చేస్తాను కూర్చో అని ఆమెను లాగి తనని బెడ్ మీద కూర్చొని ఆమెను ఒడిలోకి కూర్చోబెట్టుకున్నాడు. ఒక్క క్షణంలో ఏం జరిగిందో ఏమైందోనని అమాయకంగా అతి దగ్గరగా ఉన్న రెడ్డిని అడిగితే ఏమైంది? ఏమీ అవలేదు అని అన్నాడు. ఆమెను ఒడిలో పెట్టుకుని ఫోన్ అందుకుని ఫుడ్ ఆర్డర్ చేశాడు. మినీ పెసరగారెలు విత్ టమాటో చట్నీ విత్ చికెన్ పకోడీ. బాబుకి మాత్రం అన్ని ఉడికించిన వెజ్జెస్ చెప్పుకున్నాడు. ఆమె నడుంపై చెయ్యి వేసి కొలతలు కొలుస్తూ ఉంటే చేతులు రెండు బిగబెట్టింది. ఆమెకు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు రెడ్డి. చేతిని మాత్రం తీయలేదు. గోదావరిలో నిండుకున్నాయి తన కళ్ళు. అవి చూసినా సరే పట్టించుకోలేదు అతడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.